వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటారు. అయితే ఇది ఏ భాషా పదములచే ఏర్పడినది? ఆప్షన్ 1 లాటిన్ పదము, ఆప్షన్ 2 గ్రీకు పదము, ఆప్షన్ 3 ఫ్రెంచ్ పదము, ఆప్షన్ 4 ఆంగ్ల పదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 గ్రీకు పదము. మరో ప్రశ్న. అనుబంధాస్థి పంజరంలో గల ఎముకల సంఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 106 ఎముకలు, ఆప్షన్ 2 116 ఎముకలు, ఆప్షన్ 3 126 ఎముకలు, ఆప్షన్ 4 136 ఎముకలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 126 ఎముకలు. మరో ప్రశ్న. వెన్నెముక నందు గల ఏ భాగంలో దృఢమైనవి, పెద్దవి, స్వేచ్ఛగా కదిలే వెన్నుపూసలు ఉంటాయి? ఆప్షన్ 1 థొరాసిక్, ఆప్షన్ 2 లూంబార్, ఆప్షన్ 3 సాక్రల్, ఆప్షన్ 4 కాక్సిక్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 లూంబార్. మరో ప్రశ్న. ఖజాబా మృదులాస్థి ఏ రంగును కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 తెలుపు రంగు, ఆప్షన్ 2 పసుపు రంగు, ఆప్షన్ 3 ఎరుపు రంగు, ఆప్షన్ 4 నీలిరంగు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 నీలిరంగు. మరో ప్రశ్న. చిన్నపిల్లల్లో కాల్షియం మరియు డి విటమిన్ లోపం వల్ల ఎముకలు వంకరపోవటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 రికెట్స్, ఆప్షన్ 2 ఆర్థరైటిస్, ఆప్షన్ 3 ఆస్టియోమలేషియా, ఆప్షన్ 4 గౌట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 రికెట్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.